వైసీపీకి ఉత్తరాంధ్రలో సీట్లు ఏమీ రాలేదు పెద్దగా. అలాంటి వైసీపీ అక్కడ నిన్న వచ్చిన ప్రజాబాహుళ్యం, వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయలుదేరినప్పుడు అక్కడి నుంచి నర్సీపట్నం వరకు, అంటే గతంలో ప్రజా చైతన్య యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర పెట్టినప్పుడు ఎట్లా వచ్చారో అలా వచ్చారు. ఓవరాల్గా ఈ పీపీపీ విధానం మీద వ్యతిరేకిస్తూ ఆయన ఏదైతే టూర్ చేశారో వైసీపీ అనుకున్న మైల్ రాయిని టచ్ చేసిందా? ఏదైతే ఒక గోల్ పెట్టుకుంటారు, ఈ కార్యక్రమం దీని మీద ఇది చేస్తున్నాం అని, అది 100% నెరవేరింది అనుకోవచ్చా? పబ్లిక్ రెస్పాన్స్ నాకు తెలిసినంత వరకు వాళ్ళే మైల్ రైళ్ళు గీట్ రైళ్ళు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పనిచేయడు సార్. ఇఫ్ ఐమ్ అజంప్షన్ ఈజ్ నాట్ రాంగ్. అంటే నేను చూస్తున్న విధానంలో మీకు అర్థమవుతుందంటే సమస్య ఎవరికి? ప్రజలకి. సమస్య మీది అని ప్రజలకు తెలియజెప్పడంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సక్సెస్ అవుతున్నాడు. మీరు పొగాకు రైతులు తీసుకోండి, ఉల్లిపాయ రైతులు తీసుకోండి, మామిడికాయ రైతులు తీసుకోండి, లేదంటే మిర్చి యార్డ్ రైతులు, మెతలు. ఈ సమస్య మీది, దానికి నా వంతు సాయం ఉంటుందన్నది మాత్రమే ప్రస్ఫుటిస్తున్నాడు అతను. అలా ప్రజల ఆస్తి పరిరక్షణకి నా వంతుగా నేను ప్రజలకి ఆస్తి క్రియేట్ చేసి ఇస్తున్నా. కానీ అది ప్రైవేటు పరం అవుతున్నప్పుడు ప్రజలదే బాధ్యత అని చెప్పడానికి వెళ్ళిన యాత్ర కింద అభివర్ణించండి. ఎప్పుడైతే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ కట్టారట అన్నది టాగుడింతంతో పరిమితం చేస్తూ అసలు కట్టలేదట అన్న దగ్గర, అరే మీరు నర్సీపట్నం వాసులారా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఒక గవర్నమెంట్ 500 పడకల హాస్పిటల్, నేను నా ఆయనలో ఇంకొక 1000 కోట్లు 500 కోట్లు ఖర్చు పెడితే అయిపోయే దగ్గర ప్రణాళికాబద్ధంగా నన్ను అగ్రిగేట్ సంవత్సరానికి 1000 కోట్లు వేసుకుంటే మిగిలిన, ఎందుకంటే నేను 10 దాకా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను, మిగిలిన 7 ఏవి కాకుండా కంప్లీట్ అవుతాయి అన్న కాన్సెప్ట్ని ప్రజలకు చెప్పేసాడు నిన్న. అయిన వాటి గురించి వెళ్ళే అవ్వబోతున్న వాటికి ఇది కూడా ఈ స్థాయిలో మీరు పరిరక్షించుకోపోతుంది. ఎందుకంటే 50 ఎకరాలు దగ్గర విస్తీర్ణం, లేదంటే 40 ఎకరాల విస్తీర్ణం, లేకపోతే 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్తులు మీకోసం నేను ఇచ్చింది. ఎవడో గెద్దల తన్నికి వెళ్ళిపోతున్నాడు, మీ బాధ్యతే. నేను ప్రతిరోజు రాలేను కదా, అతను నర్సీపట్నం దగ్గర కూర్చుని ఈపీపీకి అడ్డుకుంటాను, అయితే మిగిలిన ఇంకో దగ్గర అడ్డుకుంటాను, ఇలాంటివన్నీ చెప్పి కూర్చోలేడు కదా. మదనపల్లి వెళ్ళి కూర్చొని ఇలాంటివి చేయడు కదా. ఒక బట్టంతా 5 కాలేజీలు ఓపెన్ చేసిన సామర్థ్యం ఉన్నప్పుడు ఇక్కడ వీణతీగల మీటి ప్రజలకి ఒక నాదం ఇచ్చాడు. ఆ నాదం ఎలా ఉంటుంది? చెవుల్లో గెంకరాలు తిరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రయత్నంలో అతను సఫలీకృతం అయ్యడం చూడండి. వాళ్ళు గీట్ రైలు మైల్ రైలు పెట్టుకుని రాజకీయ నాయకుడు ఎవరైనా పనిచేస్తాడంటే అధికారం కోసం అని. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ప్రయత్నించలేదు. ప్రయత్నించుకోండి. జగన్మోహన్ రెడ్డి కనుక అధికారం కోసం ప్రయత్నిస్తే, నేను నా విశ్లేషణలు ఎప్పుడు చెప్తూ ఉంటాను, 2014లోనే వాళ్ళ నాన్న చనిపోయిన పాశుపశాస్త్రం తీయొచ్చు, తీయలేదైనా తీయడు కూడా. అలాగే ప్రజల్ని మభ్యపెడుతూ అబద్ధాలతో కూడిన హామీలు ఇచ్చుకుంటూ అతను కాలక్షేపం చేసుకుని అధికారం తెచ్చుకోవచ్చు. నేను రైతు రుణమాఫీ చేస్తాను 2014 సాధ్యం కాదని చెప్పారు. సాధ్యం కాదనే చెప్పాడు. సాధ్యమైనవి అవుతాయి అని చేసి చూపిస్తాడు. దాన్నే మాట ఇచ్చాడంటే మనం తెప్పడం అంటే అర్థం అదే. మాట ఇవ్వకుండా నేను చేసేస్తానని మాత్రం భ్రమల్లో ప్రజలు నచ్చుతుంది. 19 ఎన్నికల ముందు మీడియా ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పిన మాట, మీరు అధికారం వస్తే క్యాజువల్గా ముఖ్యమంత్రులు తొలి ఫైల్ అనేది ఒకటి పెట్టుకుంటారు. రివాజ్ అని కాదు, కానీ కొంతమంది ముఖ్యమంత్రులు ఇది చేశారు కాబట్టి అడిగితే సపరేట్గా లేదు, నా గోల్ నవరత్నాలు. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, ప్రజల్లోకి ఎప్పుడైతే మనిషి వెళ్ళి ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాడిని ప్రజలు ఆవిష్కరించుకుంటారు. నాయకుడు అన్నవాడు ఎలా ఉంటాడంటే సింగిల్ ఏజెంట్ అంతా పనిచేయకూడదు. యూ నీడ్ టు బి ఏ మల్టీ టాస్కర్. మల్టీ టాస్క్ అంటే రాష్ట్రంలో ప్రతి సమస్యకి అతని దృక్పథంతో ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్ ఇవ్వాలి. అది కూడా టైలర్ మేడ్ సొల్యూషన్. అంతేకాని దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకొని విజన్ 2020 అవతల వచ్చే జన్మకాలం నువ్వు సుధరాయిస్తావు, ఇప్పుడు గడ్డి తిను, తర్వాత 20 సంవత్సరాల తర్వాత నీకు బంగారం ప్లేట్లో గాలి జనార్దన్ రెడ్డి లాగా అన్నం తినొచ్చు అనే కాన్సెప్ట్ ఎవడో ఇచ్చాడు అనుకోండి. ప్రజెంట్ మేక్స్ ఆల్వేస్ సెన్స్. నేను అది నమ్ముతా. ఈ ప్రజెంట్ అన్నదానికి నీకు ఏం చేయాలన్న దగ్గర ఎప్పుడు కాంగ్రెస్ సిద్ధాంతమే, రోటీ కపడా और మకాన్, రెక్కాడుతూనే డొక్కాడుతుంది. ఇవన్నీ స్టాండర్డ్ నానుళ్ళు. దీని చుట్టూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వర్క్ చేశాడో అది అతని సక్సెస్ నరేషన్. ప్రజల్ని ఎప్పుడైతే అభూత కల్పనలో ఉంచడంలో ప్రజల్ని మోసపోతాడు అన్నది అతని పందా కాదు. మోసపుచ్చడం అన్నది కనుక జగన్మోహన్ రెడ్డి పందా అయితే ఈరోజు అతను వేసుకున్న 30 ఏళ్ల ప్రణాళికకి ఏమీ కాకుండా నడిచింది. ఎందుకంటే అతను ఉన్న వెనకాతలు నేను చాలాసార్లు చెప్పాను కూడా, సార్ రైతు రుణమాఫీ మనం కూడా చేసేద్దాం సార్, మీరంటే నమ్ముతారు సార్,
నమ్మక ద్రోహం చేయలేదు. మేనిఫెస్టోలో కూడా ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో పెట్టుకుని అతను కార్యక్రమం రక్తి కట్టించుకున్నాడు సిద్ధం సభలని. ఎందుకు మీరు మోసపోతున్నారని అతను ముందే గ్రహించగలిగాడు. ఒక మనిషి తన త్యాగంతో పరిరక్షిద్దాం అనుకున్నాడు, వెలకట్లేపారు. దురాశ దుఃఖానికి చేయటన్న ప్రజల్ని మనం ఏం చెప్పినా ట్రాన్స్ఫార్మ్ చేయలేము. పాలిటిక్స్లో కొన్ని తప్పవు కదా, అది చెప్తున్నాను. కొన్ని తప్పవు అన్న దగ్గర తెలిసినోడు చెప్పకపోవడం పెద్ద తప్పు. సాధారణంగా కొన్ని గిమ్మిక్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు నవరత్నాలకు ధీటుగా 6 బుల్లెట్లు దింపుతామని దింపారు ప్రజలకి ఇప్పుడు సంవత్సరం పాటు గడ్డెట్టి. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్ని అట్రిబ్యూట్ అయ్యి ముందు నుంచి చెప్తున్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. మనం ఈ మేనిఫెస్టో చెప్పుకోకుండా ఇది నీకెందుకు అన్నారు. నల్లటోడు అవగాహన, నీళ్ళటోళ్ళు అవగాహన, అందరూ అవహేళన చేసుకుంటే అవహేళన పడినా ప్రజలకు నిజం చెప్పాడు కదా. మోసపోతారు మీరు, ఈ కష్టం మీకు ఎవరు కాపాడలేరు. ఇలాంటివన్నీ చెప్పడంలో సక్సెస్ అయింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మనం అనవసరంగా గాబరా పొలిటికల్గా సక్సెస్ అయ్యారు, ఓకే, కానీ టెక్నికల్గా ఓడిపోయారు కదా. అవునే, తన ఓటమి కోసం లేదా తన గెలుపు కోసం ప్రజలు పణం పెట్టలే కదా. ఈ లెక్కన వాళ్ళ మేనిఫెస్టో ఇది కాబట్టి తూచి నా మేనిఫెస్టో దానికి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇలా చూడండి బిడ్డలు వేస్తారు, అలా వేసుకుంటే ఎంతసేపు అతనికి. సరే, ఆయన వైపు నుంచి ప్రజల ఆదరణ కోసం కాదు, ప్రజా సమస్యలు, ప్రజల ఆస్తి విఘాతం కలిగినప్పుడు ఇది మీది కాపాడుకున్న యాంగిల్ వెళ్ళారు. ఇప్పుడు మీకు పబ్లిక్ నుంచి అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చినప్పుడు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అలా ప్రతిసారి రుచి చూస్తూనే ఉన్నారు ప్రజల యొక్క ప్రతిస్పందన. తండోపతండాలుగా వేలాది మందిగా లక్షలాది మందిగా తరలి రావడం చూస్తున్నాం. 65 కిలోమీటర్ల ర్యాలీ ఆ వర్షానికి రాని చోట, ఘోర పరాజయం ఉన్న చోట ఆ స్పందన ఏంటి? ఘోర పరాజయం అన్న దాని మీద మనం చాలాసార్లు విశ్లేషించుకున్నాం. ఘోర పరాజయానికి ఏంటంటే కర్ణుడి చావుకు 100 కారణాలు ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డే జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం ప్రజలు రాకూడదంటే 40% ఓటు బ్యాంక్ అతనికి స్థిరంగా ఉంది. 40% అనుకుందాం, మిగిలిన మనకెందుకు, వాళ్ళ అతని దగ్గర రావడం తప్పే ఉంది. వచ్చారు, వచ్చి వాళ్ళు అన్న మా వంతు మేము సాయం చేసినా నువ్వు ఓడిపోయావన్నా, ఈసారి మా ప్రయత్నం వేరేగా ఉంటుందన్న కాన్సెప్ట్ అయినా ఉండొచ్చు కదా. అంటే రియలైజేషన్ పబ్లిక్లో ఉంది అని అనుకో. ఎందుకు ఉండదు సార్? ఇప్పుడు తిన్నోడు ఎప్పుడు మర్చిపోడు. దురాశ దుఃఖానికి చేయడం కదా మనకి ఎప్పుడు తెలుసు, బంగారు బాతుగుడ్డు కథ తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఏమవుతుంది, ఆ రోజుకి అనిపిస్తుంది అయ్యా ఇప్పుడు తెలిసి వచ్చిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోలేరు కదా. అంచేత చేతులు కాలకుండా ఈ 4 ఏళ్ళు కాపాడుకోవాలన్నది ప్రజల దృక్పథాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి చేతులు కాల్చుకోవద్దని చెప్పడం వరకు అతని బాధ్యత. తర్వాత గెలిపోవటంలో మీరు నిర్ణయించండి, వాళ్ళే ప్రజలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.